నమస్కారం. దూరదర్శన్ వార్తలకు స్వాగతం. నేను మురళి. ముందుగా వార్తల్లోని ముఖ్యాంశాలు. మహాకుంభమేళలో ప్రధాని పుణ్యస్నానం. గంగామాత అందరికీ శాంతి, జ్ఞానం, ఆరోగ్యం, సామరస్యాన్ని ప్రసాదించాలని మోదీ ఆకాంక్ష. కేంద్ర రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్తో రాష్ట్ర మంత్రి లోకేష్ భేటీ. ఆంధ్రప్రదేశ్లో డిఫెన్స్ క్లస్టర్ ఏర్పాటు చేయాలని వినతి. అనంతపురంలో ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో హార్టికల్చర్ కాన్క్లేవ్. రైతులకు బాసటగా నిలవడమే ప్రభుత్వ లక్ష్యమన్న ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్. ప్రశాంతంగా ముగిసిన ఢిల్లీ శాసనసభ ఎన్నికల పోలింగ్. ఇప్పుడు వార్తల్లోని వివరాలు చూద్దాం. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళకు ప్రపంచ నలుమూలల నుంచి తరలివచ్చి పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రయాగ్రాజ్లోని త్రివేణి సంగమంలో భీష్మ అష్టమి సందర్భంగా పవిత్ర స్నానం ఆచరించారు. అరైల్ ఘాట్కు చేరుకున్న ప్రధానమంత్రికి ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఘనంగా స్వాగతం పలికారు. అరైల్ ఘాట్ నుంచి సంగమం వరకు ప్రధాని బోట్లో ప్రయాణించారు. ఈ సందర్భంగా ప్రధాని తొలుత సూర్య భగవానునికి ఆర్ఘ్యం సమర్పించి పుణ్యస్నానం ఆచరించారు. ప్రధాన పర్యటన నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసింది. కాగా ఇప్పటి వరకు కుంభమేళకు 38 కోట్ల మంది తరలివచ్చినట్లు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం తెలిపింది. పవిత్ర స్నానానికి ముందు ప్రధాని ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్తో కలిసి బోట్లో ప్రయాణించారు. మహాకుంభమేళలోని త్రివేణి సంగమం వద్ద పుణ్యస్నానం ఆచరించిన అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రత్యేక పూజలు నిర్వహించారు. పండిత వేద మంత్రోచ్చారణల మధ్య ప్రధాని సాంప్రదాయాలను అనుసరిస్తూ పూజలు నిర్వహించారు. ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభమేళలో పాల్గొనడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పేర్కొన్నారు. సంగమంలో పుణ్యస్నానంలో పాల్గొనడం భక్తిభావంతో నిండినట్లు పేర్కొన్నారు. గంగామాత అందరికీ శాంతి, జ్ఞానం, మంచి ఆరోగ్యం, సామరస్యాన్ని ప్రసాదించాలని ప్రధాని ఆకాంక్షించారు.
కేంద్ర రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ను రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ ఢిల్లీలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలను వివరించారు. ఆంధ్రప్రదేశ్లో డిఫెన్స్ క్లస్టర్ ఏర్పాటు చేయాలని కోరారు. రక్షణ రంగంలో పరికరాల తయారీలో పెద్ద ఎత్తున పెట్టుబడులు, ఉద్యోగ అవకాశాలు వస్తున్న నేపథ్యంలో కొన్ని యూనిట్లు ఆంధ్రప్రదేశ్కు వచ్చేలా సహకరించాలన్నారు. కేంద్రం అందించిన సహకారంతో రాష్ట్ర రాజధాని అమరావతి పనులు పురోగతి, పోలవరం పనులు సాగుతున్న తీరును రాజ్నాథ్ సింగ్కు వివరించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో అందించే వైద్య సేవల్లో ప్రజలు సంతృప్తి చెందడమే ప్రాతిపదికగా వైద్యులు పనిచేయాలని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. ప్రభుత్వ సర్వజన ఆసుపత్రుల్లో అందరూ సమన్వయంతో పనిచేసినప్పుడే మెరుగైన ఫలితాన్ని సాధించవచ్చన్నారు. రాష్ట్రంలోని అన్ని జేజీహెచ్ల సూపరింటెండెంట్లతో ఐవీఆర్, ఎస్ఎఫ్డి బ్యాంకులపై వెలగపూడి సచివాలయం నుంచి ఈరోజు మంత్రి దృశ్య మాధ్యమ సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో కార్యాచరణ ప్రణాళిక మరింత పటిష్టంగా అమలు చేయాలన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాజోలు నియోజకవర్గం లక్కవరంలో ఉభయ గోదావరి జిల్లాల ఎమ్మెల్సీ ఎన్నికలపై కూటమి ప్రభుత్వం శ్రేణుల రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజారపు అచ్చెన్నాయుడు ఈ రోజు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రుల చొరవతో జలజీవన్ మిషన్, పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం నుంచి నిధులు తీసుకురాగలిగామన్నారు. త్వరలోనే డిఎస్సి ద్వారా ఉపాధ్యాయ ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలు పేరాడక్టర్ రాజశేఖర్ గారు గెలిపే ముందుకెళ్ళాలి. ఎవరైనా సరే క్రమశిక్షణ లోపించినా అన్ని వింటాం, అందరికీ న్యాయం చేయడానికి ప్రయత్నం చేస్తాం. ఆ శక్తి సామర్థ్యాలు ఉన్నాయి. ముఖ్యమంత్రి గారితో మాట్లాడతాను, సరిచేసే ఉంది. అందులో ఈ నియోజకవర్గం అన్ని విషయాలు తెలిసినటువంటి వ్యక్తిని కాబట్టి మీ నియోజకవర్గ బాధ్యత నా మీద వదలండి. నేను చెప్పిన ఈ డ్యూటీ సరిగ్గా చేసి మంచి మెజార్టీతో మీరు గెలిపించి మీరు కూడా మీ నాయకత్వ పటిమని ఇంకా రేపు మీరు ఏ విధంగా పనిచేశారు అన్ని విషయాలు తెలుసుకోవడానికి అవకాశం కల్పించాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఎట్టి పరిస్థితుల్లో నాకు సాయంత్రానికే 30 ఓట్లకు ఒకటి ఇవ్వండి. ఒకవేళ మించిపోతే రేపు మధ్యాహ్నానికైనా సరే ఎమ్మెల్యే గారి ఆఫీస్ ఉంది, తెలుగుదేశం ఎన్డీఏ ఉన్నారు, కంప్యూటర్ పెట్టుకొని ఇవన్నీ ఫీడ్ చేసి మాకు పంపిస్తే రేపు మధ్యాహ్నానికి టెలికాన్ఫరెన్స్ తీసుకోవడానికి అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా తెలియజేస్తూ, రైతులకు బాసటగా నిలవాలన్నదే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. అనంతపురంలో ఉద్యాన శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన హార్టికల్చర్ కాన్క్లేవ్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రదర్శనను మంత్రి తిలకించారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ అనంతపురాన్ని ఫ్రూట్ బాల్ ఆఫ్ ఇండియాగా మార్చాలని భావిస్తున్నామని తెలిపారు. రైతులకు ఉపయోగపడేలా దాదాపు 100 కంపెనీల కాన్క్లేవ్లో పాల్గొన్నారని తెలిపారు. will lead the revered anthem, Assembly Guntakal, to please address us. భిన్న వాతావరణ పరిస్థితులను, ఆటుపోట్లను తట్టుకుని కష్టాలను, నష్టాలను అధిగమించి ప్రకృతితో అనునిత్యం పోరాటం చేస్తున్నటువంటి అనంతపురం జిల్లా రైతాంగానికి ఈ హార్టికల్చర్ కాన్క్లేవ్ అనేటువంటిది అంకితం. దాని ప్రధాన ఉద్దేశం కూడా ఆ రైతన్న జీవితంలో ఎంతో కొంతైనా మార్పు తీసుకురావాలి అన్నటువంటిదే ఈ ప్రధాన ఉద్దేశం. ఇది ఒక చిన్న ప్రయత్నం మనం మొదలుపెట్టాం. ముఖ్యమంత్రి గారు హాజరయ్యేంత స్థాయిలో ఈ సమావేశాలు జరుగుతాయి తొందరలోనే. అయితే ఎందుకు చాలామంది ఇంగ్లీష్లో మాట్లాడుతున్నారంటే దాదాపు 60 సంస్థలు ఇవాళ నార్త్ ఇండియా నుంచి వచ్చినటువంటి ఉన్నాయి. పెద్ద పెద్ద కంపెనీల వాళ్ళు వచ్చారు. వాళ్ళకు అర్థం కావడం కోసం చాలామంది కొంత ఇంగ్లీష్లో మాట్లాడడం జరుగుతూ ఉంది. అంతే తప్ప వేరే కాదు అనేటువంటి చెప్తూ ప్రధానంగా అనంతపురం జిల్లా రైతాంగానికి ఏ రకంగా బాసటగా నిలవాలి అనేటువంటిది ఈ ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ నాబార్డ్ ఖేతీ ప్రాజెక్టు ప్రైవేట్ లిమిటెడ్తో 2 అవగాహన ఒప్పందాలు కుదుర్చుకుంది.
11 కోట్ల రూపాయల వ్యయంతో 293 యూనిట్ల ద్వారా 5,000 మందికి పైగా సెర్ప్ పరిధిలో సభ్యులు ఉన్న గ్రామీణులకు నాబార్డ్ ద్వారా ప్రయోజనం చేకూర్చేలా ఒప్పందాలు కుదుర్చుకుంది. తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనాలు కలిగించేలా గ్రీన్ హౌసులు ఏర్పాటు చేసి ఆధునిక సేద్య విధానాలపై శిక్షణ ఇచ్చి రుణాలు ఇప్పించేలా కేటీ సంస్థతో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సమక్షంలో ఈరోజు ఒప్పందాలు కుదుర్చుకున్నారు. 5 జిల్లాల్లో ఈ కార్యక్రమం అమలుకు చర్యలు తీసుకున్నట్లు మంత్రి వెల్లడించారు. The fourth time, he wanted to revisit this entire department and create livelihood activities in all the rural women people. He wanted to empower financial stability, financial empowerment in the rural women, to identify such projects, to do that grounding and implement, and also do the forward integration in the market. So we have 2 MOIs done today, and the second time that we are doing MOIs with the organizations like NABARD and KT. So these 2 organizations are helping the department in finding new concepts of doing the betterment in the rural areas. So one with NABARD, they have given a 10 crores of budget today for this current financial year, where they wanted to establish rural marts, rural hearts, and the skill development programs and MSME units. And there is a tourism concept. So there is altogether nearly 10 crores of budget was given by the NABARD. రథసప్తమి ఈ పేరు వినగానే ముందుగా గుర్తొచ్చేది అరసవల్లి. ఆంధ్ర కోనర్గా బాసిల్లే ఈ క్షేత్రం అరుదైన ప్రదేశం. ఈ దేవాలయం ప్రాచుర్యానికి కారణం ఇక్కడ ఆదిత్యుని కిరణ స్పర్శ. ఏడాదికి 2 సార్లు స్వామివారి పాదాలను స్మరించే ఆ సుందర దృశ్యం సుమనోహరం. భక్తకోటికి ఆధ్యాత్మిక పారవస్యం. అందుకే ఆసరవల్లి రాష్ట్రంలో ప్రముఖ దేవాలయాల్లో ఒకటిగా బాసిల్లుతుంది. ఆసరవల్లిలో తాజాగా జరిగిన 3 రోజు ఆదిదేవ నమస్తుభ్యం ప్రసీద మమ భాస్కర దివాకర నమస్తుభ్యం ప్రభాకర నమోస్తుతే సప్తాశ్వరధమారూఢం ప్రచండం కశ్యపాత్మజం శ్వేతపద్మధరం దేవం తం సూర్యం ప్రణమామ్యహం. అరసవల్లి ఇది శ్రీకాకుళం జిల్లా కేంద్రం. అరసవల్లిలో వెలసిన శ్రీ సూర్యనారాయణ స్వామి దేవస్థానం ఈ రథసప్తమి వేడుకలకు రాష్ట్రంలోనే ప్రధాన ఆకర్షణగా నిలిచింది. ఆధ్యాత్మిక నిలయం. తొలిసారి రాష్ట్ర పండుగగా రథసప్తమి వేడుకలను ప్రభుత్వం నిర్వహించటం ఈసారి ప్రత్యేకం. కళ్ళు మిరిమిట్లు గొలిపే విద్యుత్ కాంతులు, ఆధ్యాత్మికత ఉట్టిపడేలా హంగులతో ఆదిత్యపురి మెరిసిపోయింది. 3 రోజుల పాటు జరిగిన సంబరాలు అంబరాన్నంటాయి. తొలి రోజు నగరంలోని 80 అడుగుల రహదారిలో 5,000 మందితో సూర్య నమస్కారాలు చేశారు. కేంద్ర మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు, కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ సహా పలువురు ప్రముఖులు ఉత్సాహంగా పాల్గొని ఆసనాలు వేశారు. ఓవైపు జానపదాలు, కోలాటాలు, మరోవైపు గ్రామీణ క్రీడలతో స్థానిక ఎన్టీఆర్ మున్సిపల్ మైదానం మెరిసింది. 30 కళా బృందాలు, 1000 మంది కళాకారులు, 10 శకటాలతో శోభాయాత్ర ఆద్యంతం సందడిగా కొనసాగింది. కోలాటం, తప్పెటగుళ్ళు, ధింస, కోయ నృత్యాలు తదితర సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. మహిళల కలశయాత్ర, అరసవల్లి, అన్నవరం, ద్వారకా తిరుమల, రామతీర్థం, పైడితల్లి అమ్మవారు, కాణిపాకం, శ్రీకాళహస్తి దేవస్థానాల ఆలయ రథాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ఇక 2వ రోజు తేజోమూర్తి నిజరూప అపురూప ఘట్టం చోటు చేసుకుంది. అర్ధరాత్రి 12 గంటల అనంతరం క్షీరధారలో భాస్కరుడు భక్తులకు దర్శనమిచ్చాడు. చివరి రోజు ఉదయం 7 గంటల వరకు కొనసాగిన దర్శన భాగ్యాన్ని తిలకించేందుకు భక్తులు తండోపతండాలుగా తరలి వచ్చారు. ఇందుకోసం దేవాదాయ శాఖ అన్ని చర్యలు చేపట్టింది. తొలిసారి 3 రోజుల పాటు జరిగిన ఈ ఉత్సవాలు చరిత్రలో గుర్తుండిపోయేలా నిర్వహించారు. జగతికి వెలుగులు నింపే దినకరుడి పండుగలో చివరి రోజున స్వామివారిని దర్శించేందుకు భక్తులు పోటెత్తారు. 2వ రోజు అర్ధరాత్రి నుంచి నిర్విరామంగా భక్తుల క్యూ కొనసాగింది. గతంలో భక్తుల తాకిడి సాయంత్రంతోనే తగ్గేది. కానీ ఈసారి అర్ధరాత్రి 12 గంటల వరకు ఈ తాకిడి కనిపించడం విశేషం. పండగ సందర్భంగా జిల్లావాసులకు పరిచయం చేసిన హెలికాప్టర్ రైడ్ ఉత్సాహాన్ని రెట్టింపు చేసింది. 8 నిమిషాల పాటు ఆకాశంలో విహరిస్తూ నగరంతో పాటు నాగావళి నదీ తీరాన్ని వీక్షించేలా అందుబాటులో ఉంచారు. 3 రోజుల్లో దీని ద్వారా 13 లక్షల రూపాయలకు పైగా ఆదాయం సమకూరింది. ఈ రైడ్కు ప్రజల నుంచి ఆశించిన మేర స్పందన లభించింది. ఈ వేడుకల్లో స్వచ్ఛంద సంస్థలు సైతం తమ వంతు సహకారాన్ని అందించాయి. భక్తుల సౌకర్యార్థం ఉచిత వైద్య శిబిరాలు, తాగునీటి సౌకర్యాన్ని కల్పించారు.
రాష్ట్ర పండుగగా నిర్వహించే ఉత్సవాల పరంపర భవిష్యత్తులోనూ ఇదే రీతిన కొనసాగాలని ఆశిద్దాం, ఆకాంక్షిద్దాం. ఈ ఉత్సవాలకు తెలుగు రాష్ట్రాల నుంచే కాకుండా ఒడిషా, ఛత్తీస్గఢ్, పశ్చిమ బెంగాల్ తదితర రాష్ట్రాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో స్వామి దర్శనానికి తరలివచ్చారు. ఇప్పుడు చిన్న విరామం. త్వరగా కానీ గురు, ప్లీజ్ త్వరగా. ఇంకో మ్యాచ్ ఏదైనా ఉందా? అలాంటిదే అనుకో గురు, బ్యాంక్ వెళ్ళాలి తాతగారిని తీసుకొని. అవును కదా, వయసు అయిపోయినప్పుడు అప్పుడప్పుడు సహాయం కావాలి మరి. కానీ బ్యాంకింగ్ కి కాదు. అయినా గానీ ఆర్బీఐ ఉంటుంది, సీనియర్ సిటిజన్స్ అందరికంటే ముందని. మీరు 70 ఏళ్లు నిండిన వారైనా మీరు బ్యాంకుకి వెళ్ళలేకపోయినా బ్యాంకు మీ దగ్గరికి వస్తుంది అవసరమైన సేవలతో, అది యోగ్యమైన ధరలకి. సీనియర్ అందరికన్నా ముందు. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. ఎమ్మెల్సీ ఎన్నికల్లో వ్యూహాత్మకంగా వ్యవహరించాలని వైఎస్ఆర్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పార్టీ శ్రేణులకు సూచించారు. విజయవాడకు చెందిన పార్టీ నేతలు, కార్పొరేట్లతో ఈరోజు ఆయన తాడేపల్లిలోని క్యాంప్ కార్యాలయంలో సమావేశమై తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజకీయాల్లో విలువలు, విశ్వసనీయత ఉండాలని పేర్కొన్నారు. వైఎస్ఆర్సీపీ అన్న పార్టీ నిజంగా ఒక విలువల కోసం నిలబడిన పార్టీ. నా దగ్గర నుంచి మొదలెడితే ప్రతి కార్యకర్త కూడా, ప్రతి గ్రామ స్థాయిలో ఉన్న కార్యకర్త కూడా కాలర్ ఎగరేసుకొని ఇది నా పార్టీ అని చెప్పి గర్వంగా చెప్పుకునే వాళ్ళకి ఏదైతే మనం చెప్పామో అది చేసి చూపించిన తర్వాతనే మనం ఓట్లు అడిగి గెలిచాము. కాబట్టి ప్రజల దగ్గర ఏ రోజు మన విలువ తగ్గల. కానీ ఎన్నికలైన 9 నెలలు కూడా తిరక్క మునిపే ఈరోజు ఏ తెలుగుదేశం పార్టీ కార్యకర్త కూడా గడప గడప అంటూ ప్రజల ఇళ్లకు వెళ్ళే పరిస్థితి ఏ ఒక్కరికి కూడా లేదు, ఎమ్మెల్యే దగ్గర నుంచి కార్యకర్త దాకా. కారణం, ఏ గడపకు వెళ్ళినా కూడా వీళ్ళు ఎన్నికలకు ముందు ఇచ్చిన వీళ్ళ మేనిఫెస్టో, సూపర్ 6లు, సూపర్ 7లు ప్రజలు వీళ్ళకి ఇలా చూపించి ఆ ఇంట్లో నుంచి ఒక చిన్న పిల్లాడు బయటకు వస్తాడు, నా 15,000 ఏమైంది అని అడుగుతాడు. ఇలా ఏ ఇంటికి వెళ్ళినా కూడా తెలుగుదేశం పార్టీ నాయకులకు కానీ కార్యకర్తలకు కానీ ప్రజలకు సమాధానం చెప్పుకోలేని పరిస్థితుల్లో వాళ్ళు ఉన్నారు. కృష్ణా జిల్లా వ్యాప్తంగా సెల్ ఫోన్లు పోగొట్టుకున్నట్లు అందిన ఫిర్యాదుల మేరకు 310 సెల్ ఫోన్లు రికవరీ చేసి సంబంధిత వ్యక్తులకు అందించామని జిల్లా ఎస్పీ ఆర్ గంగాధర్రావు తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ మీడియాతో మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన MMTS టెక్నాలజీతో పోయిన సెల్ ఫోన్లు కనుగొన్నామని వివరించారు. మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్నా, ఎవరైనా దొంగిలించినా పోలీస్ స్టేషన్కి వెళ్లి ఫిర్యాదు చేసే అవసరం లేదని 9490617573 వాట్సాప్ నంబర్కి హెల్ప్ అని మెసేజ్ చేయడంతో సంబంధిత పోలీస్ సిబ్బంది వివరాలు నమోదు చేసుకుని రికవరీ చేస్తారని తెలిపారు. సైబర్ నేరాల బారిన పడకుండా ప్రజలు అప్రమత్తతో వ్యవహరించాలని సూచించారు. హాయ్ అనేటువంటి ఒక చిన్న మెసేజ్ని 9490617573కి మెసేజ్ చేసినట్లయితే ఇమీడియట్గా మాకు ఇక్కడ కంట్రోల్ రూమ్లో ఉన్నటువంటి కానిస్టేబుల్ గారు ఒక లింక్ని వాళ్ళకి పంపించడం జరుగుతుంది. ఆ లింక్ ఓపెన్ చేసినట్లయితే ఎవరైతే ఈ సెల్ ఫోన్ పోగొట్టుకున్నారో వారు ఉపయోగించేటువంటి సెల్ ఫోన్ నెంబరు, IM నెంబరు, ఏ టైంలో అది పోయింది, ఆ వివరాలన్నీ కూడా ఫిల్అప్ చేసి సబ్మిట్ చేసినట్లయితే ఇది మన సెంట్రల్ గవర్నమెంట్ నిర్వహిస్తున్నటువంటి ఈ MMTS సిస్టమ్ ద్వారా మరలా ఆ సెల్ ఫోన్ ఎక్కడైనా ఆపరేట్ అయినట్లయితే ఇమీడియట్గా మాకు అలర్ట్ వస్తుంది. ఈరోజు 310 సెల్ ఫోన్లు 36 లక్షల విలువైనటువంటి సెల్ ఫోన్స్ మనం రికవర్ చేసి ఇప్పుడు ఎవరైతే ఈ సెల్ ఫోన్స్ పోగొట్టుకున్నారో వారందరికీ అందజేయడం జరుగుతుంది.
అరసవల్లి శ్రీ సూర్యనారాయణ ఆలయంలో రథసప్తమి ఉత్సవాలను అత్యంత వైభవంగా నిర్వహించడంలో జిల్లా యంత్రాంగం కృషి ఎనలేనిదని శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ తెలిపారు. ఈ అంశంపై ఆయన మీడియాతో మాట్లాడుతూ రథసప్తమి వేడుకల్లో గతంలో ఎన్నడూ జరిగినంత కన్నుల పండుగగా జరిగాయన్నారు. దాదాపు 1,20,000 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారని, ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా స్వామివారిని దర్శించుకునేలా ఆలయ సిబ్బంది ఏర్పాట్లు చేశారన్నారు. రాష్ట్ర పండుగ ప్రభుత్వం ప్రకటించడంతో ఈ ఉత్సవాలకు మరింత ప్రాధాన్యత పెరిగిందన్నారు. ఇక్కడ రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర పండుగగా రథసప్తమి జరుగుతుందని ప్రజలందరికీ తెలియజేసినందువల్లే ఈ సంవత్సరం 1,20,000 పైచిలకు భక్తులు దర్శనం చేసుకోగలిగారు. మా ఎజెండా అంతా ఒకటే, సామాన్యమైన భక్తుడికి మంచి సౌకర్యవంతమైనటువంటి వసతులు కల్పించి, అలాగే టాయిలెట్స్ కానీ, భోజన వసతులు కానీ, మంచినీరు కానీ కల్పించి, వీలైనంత తొందరగా వాళ్ళకి దర్శన భాగ్యం కలిగించి, వీలైనంత ఆలయంకు దగ్గరలో పార్కింగ్ ఏర్పాట్లు చేయడానికి మేము మొదటి నుండి మా నిశ్చయంతో ఉన్నాం. అలాగే చేయడం జరిగింది. ఫ్రీ లైన్ 2 రోజు పెట్టి దర్శనం చేసాం. దానివల్ల ఇంకా ఫాస్ట్ అప్ అయ్యింది. చిన్న చిన్న మిస్టేక్స్ కొన్ని మేము ఐడెంటిఫై చేసాం. అవి ఈ రోజు నుండే కరెక్షన్ మొదలుపెట్టి దాన్ని కూడా సరిదిద్దుతామని కూడా ఈ సందర్భంగా మేము తెలియజేసుకుంటూ, చిన్న చిన్న తప్పులు ఎక్కడైనా జరిగితే క్షమించమని ఈ ద్వారా మీడియా మిత్రులకు కానీ, అలాగే ప్రజలకి, భక్తులకి అందరికి కూడా నేను కోరుకుంటూ, ఇలాంటి మిస్టేక్స్ జరగడం సహజం. మాకు కూడా ఇది ఫస్ట్ టైం. నెల్లూరు జిల్లాలోని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆహార కమిషనర్ చైర్మన్ చిత్తా విజయ్ ప్రతాప్ రెడ్డి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. అంగన్వాడీ కేంద్రాలు, జిల్లా పరిషత్, మండల ప్రాథమిక పాఠశాలలు, వసతి గృహాలు, రేషన్ షాపులు, రేషన్ డోర్ డెలివరీ వాహనాలు, ఎంఎల్ఎస్ పాయింట్లలో తనిఖీలు నిర్వహించారు. సాంఘిక సంక్షేమ వసతి గృహంలో విద్యార్థులకు వండించిన భోజనంలో చికెన్ తూకంలో దాదాపు 75 గ్రాములు తగ్గి ఉండడం గుర్తించి మెమో జారీ చేశారు. అనంతరం కోవూరులో దూరదర్శన్తో మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు విద్యార్థులు, చిన్నారులు, మహిళలకు అందిస్తున్న పౌష్టికాహారంలో అవినీతి జరగకూడదనే తనిఖీలు నిర్వహిస్తున్నామన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉచితంగా ఇచ్చే ఆహారాల మీద పనిచేస్తుంది. సెంట్రల్ గవర్నమెంట్ నుంచి సహకారంతోనే 60-40% బేసిస్లో ఈ ఫ్రీ భోజనాలు అనేటివి జరుగుతూ ఉన్నాయి. ఇది చాలా కేంద్రం మన రాష్ట్రానికి ఇస్తున్న గొప్ప వరం. దీన్ని సద్వినియోగపరచుకోవాలా. దీంట్లో ముఖ్యంగా రైస్ ఏపీ స్టేట్లోనే ప్రొక్యూర్ చేస్తుంది. దానికి సంబంధించిన పేమెంట్స్ అన్నీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది. ఇది ఈ రైస్లో కొంచెం క్వాలిటీ తక్కువ ఉందని చెప్పేసి కొంచెం పిల్లలు అయితేనేంటి, హాస్టల్స్ అయితేనేంటి, తల్లిదండ్రులు అయితేనేంటి, ఇవంతా కూడా బయట వినియోగదారులు అయితేనేంటి, వీళ్ళందరూ కొద్దిగా ఇబ్బందులు పడుతూ ఉన్నారు. దాని మీద మేము కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు నివేదికలు సమర్పించడం జరిగింది. దాని మీద కొన్ని చర్యలు తీసుకొని కొంచెం క్వాలిటీ రైస్ ఇవ్వగలిగితే కన్నా బాగా ఉపయోగపెట్టుకుంటారు. ఈ క్వాలిటీ లేకపోవడం వల్ల ఈ అమ్ముకోవడం జరుగుతూ ఉంది పబ్లిక్. రాష్ట్రంలో నిరక్షరాస్యతను నిర్మూలించే లక్ష్యంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉల్లాస్ పథకాన్ని అమలు చేస్తున్నాయని వైఎస్ఆర్ కడప జిల్లా వయోజన విద్యా డిప్యూటీ డైరెక్టర్ మల్లు వెంకట సుబ్బారెడ్డి తెలిపారు. 15 ఏళ్ల నుండి పాఠశాలలకు వెళ్లని వారిని జిల్లాలో 23,170 మందిగా గుర్తించామని, ప్రతి 10 మందికి ఒక విద్యా వాలంటీర్ను నియమించామన్నారు. సెంట్రల్ గవర్నమెంటు, స్టేట్ గవర్నమెంటు ఉమ్మడిగా 60:40 లెక్కన ఒక బడ్జెట్ 5 ఏళ్ల ప్రాజెక్టును మొదలుపెట్టి ఆ ప్రాజెక్టును చేశారు. ఆ ప్రాజెక్టు పేరు ఉల్లాస్ అనేటువంటి కార్యక్రమం కింద నడుస్తూ ఉంది. మన స్టేట్లో మొత్తం 26 జిల్లాల్లో కూడా ఈ ప్రాజెక్టు జరుగుతూ ఉంది. 4,15,000 మందిని ఈ సంవత్సరానికి టార్గెట్గా తీసుకున్నారు. మరి మన జిల్లాలో, వైఎస్ఆర్ జిల్లాలో 23,170 మందిని టార్గెట్గా నమోదు చేయడం అయింది. వీళ్ళు ఎవరు అంటే, మనకు ముఖ్యంగా చిన్నప్పుడు బడి చదువుకు నోచుకునేటువంటి 15 ఏళ్ళు పైబడినటువంటి నిరక్షరాస్యులు వాళ్ళను వచ్చేసి ఇప్పుడు నమోదు చేయడం జరిగింది. 23,170 మంది వాళ్ళకు ఆల్రెడీ వెలుగు వాళ్ళ ద్వారా సర్వే చేసి నమోదు చేసుకొని 1:10 ప్రకారం వచ్చేసి ఒక 10 మందికి ఒక వాలంటీర్ను నియమించడము ఈ విధంగా జరిగి, మరి ఇది
రాష్ట్ర వ్యాప్తంగా టిడ్కో గృహ సముదాయాలను త్వరలో లబ్ధిదారులకు అందజేస్తామని ఏపీ టిడ్కో చైర్మన్ వి అజయ్ కుమార్ తెలిపారు. చిత్తూరుకు సమీపంలో పూనేపల్లి వద్ద ఎన్టీఆర్ నగర్లో నిర్మాణ దశలో ఉన్న టిడ్కో ఇళ్లను ఆయన పరిశీలించారు. లబ్ధిదారులతో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం చైర్మన్ మాట్లాడుతూ 2800 ఇళ్లకు గాను 2400 ఇళ్లు నిర్మాణం పూర్తయిందని, త్వరలోనే లబ్ధిదారులకు అందజేస్తామన్నారు. అందరికీ నమస్కారం. ముఖ్యంగా టిడ్కో సముదాయాల్ని అన్నిటినీ కూడా ఒక టూర్ వేసుకొని తిరగడం జరుగుతున్నది. కాళహస్తి, వెంకటగిరి తిరిగాం, దాని ముందర కృష్ణా జిల్లా, దాని ముందర తూర్పు పడమర కూడా జిల్లాలు, అలా రకరకాలుగా నెల్లూరు జిల్లా అన్నీ తిరుగుతూ వస్తున్నాం. ఎక్కడ పోయినా కూడా కొన్ని కామన్ బాధలు ఏ లబ్ధిదారులు ఉన్నాయో అవి తెలుస్తున్నాయి. ఒక్కొక్క ప్రాబ్లమ్ని మనం ఎట్లా ట్యాకిల్ చేయాలా, ఏ విధంగా వీటిని పరిష్కరించుకురావాలని ఒక్కొక్కటి చూసుకుంటూ వస్తే ఇవాళ ఇక్కడికి వస్తే 2800 చిల్లర ఇళ్ళు ఉంటే అందులో దాదాపు 2400 ఇళ్ళు 300 చదరపు అడుగుల ఇళ్ళు మనం చూస్తున్నాం. మంచిగా బ్లూ రంగులు కొట్టి చూడ్డానికి ముస్తాబై ఉన్నాయి. ఇందులో ఎంతమంది ఉంటున్నారా అని అడిగితే 0 అని సమాధానం చెప్పారు. అంటే ఇంత పెద్ద సముదాయం కట్టి ఇన్ని కోట్ల రూపాయలు, దాదాపు 200 కోట్ల రూపాయలతో ఇక్కడ కడితే ఒక్కడంటే ఒకడికి కూడా ఇల్లు అనేది ఎంత దౌర్భాగ్యమైన పరిస్థితితో క్రితటి ప్రభుత్వం ఎంత. ఈ నెల 27న జరిగే కృష్ణా, గుంటూరు జిల్లాల పట్టభద్రుల నియోజకవర్గాల ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు గుంటూరు జిల్లా కలెక్టర్ ఎస్ నాగలక్ష్మి తెలిపారు. గుంటూరులో ఈరోజు ఆమె మీడియాతో మాట్లాడుతూ 3,46,000 మంది ఓటు హక్కు వినియోగించుకోవాల్సి ఉండగా 483 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఎన్నికల ప్రవర్తన నియమావళిని కట్టుదిట్టంగా అమలు చేస్తున్నట్లు కలెక్టర్ వివరించారు. మండే రోజు నుంచి నామినేషన్ ప్రక్రియ అనేది స్టార్ట్ అయ్యింది. సో లాస్ట్ డేట్ ఫర్ నామినేషన్స్ వచ్చి 10th ఫిబ్రవరి. సో వచ్చే సోమవారం లాస్ట్ డేట్ నామినేషన్స్కి. తర్వాత 10వ తారీఖు వరకు వచ్చిన నామినేషన్స్ అన్నిటినీ కూడా మనం 11వ తారీఖు అంటే ట్యూస్డే ఫిబ్రవరి స్క్రూటినీ కార్యక్రమము ఇక్కడ కలెక్టరేట్లో వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జరుగుతుంది. దాని తర్వాత మనకి స్క్రూటినీ అయిన వ్యాలిడ్ నామినేషన్స్ అన్నిటి నుంచి కూడా విత్డ్రా చేసుకోవడానికి అవకాశము 13 ఫిబ్రవరి థర్స్డే వరకు ఇవ్వడం జరిగింది. సో మనకి 13th ఫిబ్రవరి థర్స్డే ఫైనల్ లిస్ట్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ అనేది సాయంత్రం ఆఫ్టర్ విత్డ్రాయల్ టైమ్ ఫైనలైజ్ చేయడం జరుగుతుంది. దీని తర్వాత మనకి యాక్చువల్ పోలింగ్ డేట్ వచ్చి 27th ఫిబ్రవరి అండ్ పోలింగ్ టైం వచ్చి మార్నింగ్ 8 o'clock నుంచి ఈవినింగ్ 4 o'clock వరకు. తర్వాత కౌంటింగ్ ప్రక్రియ అనేది 3rd March స్టార్ట్ అవుతుంది. యూజువలీ మనకి ఇదంతా బ్యాలెట్ పేపర్ ఎలక్షన్ కాబట్టి మనకి కౌంటింగ్ అనేది ఈజీలీ 2 to 3 days టైం తీసుకునే అవకాశం ఉంది. సో కౌంటింగ్ ప్రక్రియ 3rd March స్టార్ట్ అయ్యి 8th March లోపు పూర్తి చేయాల్సిందిగా ఎలక్షన్ కమిషన్ వారు నోట్. ఢిల్లీ శాసనసభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభమవగా సాయంత్రం 6 గంటల వరకు క్యూ లైన్లో ఉన్న వారికి ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించారు. 70 స్థానాలకు జరిగిన ఈ ఎన్నికల్లో పోలింగ్ ముగిసే నాటికి 57.70% ఓటింగ్ నమోదైంది. దేశ రాజధాని ఢిల్లీ శాసనసభ ఎన్నికల్లో దేశ ప్రధాన పౌరురాలు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ ప్రారంభమైన తొలి గంటలోనే డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ కేంద్రీయ విద్యాలయాల్లో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ సతీ సమేతంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఢిల్లీ నార్త్ అవెన్యూలో CPW సర్వీస్ సెంటర్లో క్యూ లైన్లో నిలబడి ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కర్ ఆయన సతీమణి సుదేశ్ ధన్కర్లకు మొక్కలను బహుమతిగా అందించారు.
ఈశాన్య రాష్ట్రం త్రిపురలో శాంతిని నెలకొల్పేందుకు కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. త్రిపురలో నిర్వహించిన ప్రభుత్వ నియామకాల లేఖ పంపిణీ కార్యక్రమం సందర్భంగా అమిత్ షా ఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. ముందుగా ప్రభుత్వ సేవలు నియమించబడ్డ యువతను ఆయన అభినందించారు. విప్లవాల పేరుతో అణిచివేతకు గురైన త్రిపుర ప్రజలను ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మాణిక్ సాహు అభివృద్ధి వైపు అడుగులు వేయిస్తున్నారన్నారు. शिक्षा की व्यवस्था, स्वास्थ्य की व्यवस्था और रोजगारी देकर उनके जीवन में नया बदलाव हम लाए हैं। मैं आज बहुत फख्र के साथ कह सकता हूं कि त्रिपुरा में एक भी हथियारी ग्रुप आज उपलब्ध नहीं है। सभी लोग सरेंडर कर मेन स्ट्रीम में आ चुके हैं। आज त्रिपुरा माणिक साह जी के नेतृत्व में भटकाव जी की जगह भागीदारी के युग की शुरुआत कर रहा है, रुकावट की जगह रफ्तार के युग की शुरुआत कर रहा है और विलंब की जगह वेलफेयर के रास्ते पर आगे बढ़ चुका है। पहले विप्लव देव जी. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. నమస్కారం.